Hello, my dear friends. Welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో 3rd ఆగస్ట్కి సంబంధించి కంటెంట్ని మనం హిందీలో వచ్చినటువంటి కంటెంట్ని మనం క్యూరేట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఒకసారి చూద్దామా. రూట్ వర్డ్, రివిజన్, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఒకసారి రూట్ వర్డ్ని ఒకసారి పరిశీలిద్దాం. రైట్, సో ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయమ్మా? ఒక 5 వర్డ్స్ ఉన్నాయి కదా. చూడండి ఒకసారి. ఇండోలెంట్, డోల్ఫుల్, కాండోలెన్సెస్, డోల్డ్రమ్స్, డోలరస్. సో వీ హ్యావ్ గాట్ 5 words. And what is the common thing in those words? So you can easily observe there is a mention of root. ఇక్కడ రూట్ చూసారా? డాల్, డిఓఎల్, డాల్, డిఓఎల్, డాల్, డాల్, డాల్. అయితే ఈ డాల్ అనే వర్డ్ మీకు ఆల్రెడీ పరిచయం అయిపోయింది నిన్న కదా. అంతకుముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, కానీ నిన్ననే మనం డాల్తో అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ ఇక్కడ ఉంది కూడా. అది చూసారా? 4th one డోల్ డ్రమ్స్. నిన్న మనం అనుకున్నాం కదా, బ్యాడ్ స్టేట్. సో డాల్ అన్నది ఎలా చెప్తుందమ్మా? సో ఒక రకంగా దీని మీనింగ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఫీల్. ఓకే, ఎఫ్డబ్ల్ఈ అంతేనా? ఎఫ్డబ్ల్ఈ, ఫీల్, పెయిన్, గ్రీఫ్. ఓకే, పెయిన్గా ఫీల్ అవ్వడం, గ్రీఫ్గా ఫీల్ అవ్వడం. ఓకే, పెయిన్, ఫీల్ పెయిన్, గ్రీఫ్ ఆర్ సఫర్, ఇదని అనుకోవచ్చు. సో ఇదంతా నెగటివ్ వర్డ్ డాల్. సో డాల్తో మనకి ఏమైనా అసోసియేట్ అయిన వర్డ్స్ కనిపిస్తున్నాయంటే దట్ రిఫ్లెక్ట్ సంథింగ్ నెగటివ్. సో ది సఫర్, ఓకే, బాధ, గ్రీఫ్, ఓకే, పెయిన్. సో ఇవన్నీ నెగటివ్స్ కదా. సో ఇండోలెంట్ అనే పదాన్ని వాడడం జరిగింది చాలాసార్లు. ఇది యాంటోనిమ్ సినోనిమ్గా మీకు అడగడం ఎగ్జామ్స్లో అడిగాడు. ఓకే, ఇండోలెంట్ అనేది బేసిక్గా యాడ్జెక్టివ్. దాని నౌన్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఇండోలెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఓకే, ఇండోలెంట్ యాడ్జెక్టివ్, ఇండోలెన్స్ నౌన్. ఇంతకీ ఇండోలెన్స్ అంటే ఏంటి సార్? ఇన్ అంటే ఏంటమ్మా? ఇన్ అనే ప్రిఫిక్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇన్ అనే ప్రిఫిక్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇన్ఎబిలిటీ కదా, ఇన్యాక్యురేట్. సో ఇన్ అంటే వితౌట్ అని వస్తుంది కదా, ఏమ్మా? అంతేనా కదా? సో ఇండోలెంట్, డోల్ అంటే పెయిన్ అంటున్నాం. సో వితౌట్ పెయిన్ అంటే అర్థం ఏంటి అంటే కొంచెం టూకీగా మనకి ఇచ్చాడు. వితౌట్ పెయిన్ అనే మీనింగ్ని మనం రాబట్టచ్చు కదా. సో అవాయిడింగ్ అన్ యాక్టివిటీ, అవాయిడింగ్ an activity or exertion. ఎగ్జర్షన్ అంటే ఏంటి? పెయిన్. అంటే మీరు ఎగ్జర్ట్ అవుతున్నారంటే అర్థం ఏంటి? మీరు బాగా ఒత్తిడికి గురై కొంచెం లాస్ ఆఫ్ ఎనర్జీ కదా, ఎగ్జర్షన్, మీ మీద ప్రెషర్. సో ఒక యాక్టివిటీని కానీ ఎగ్జర్షన్ని కానీ మీరు అవాయిడ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? యూఆర్ వెరీ లేజీ. ఓకే, పెయిన్ అవాయిడ్ చేస్తున్నారు, దట్ మీన్స్ యూఆర్ ఎ లేజీ పర్సన్. లేజీ పర్సన్నే మనం ఇండోలెంట్ అంటాం. ఇండోలెన్స్ అంటే దాని నౌన్ ఫామ్ అవుతుంది లేజీనెస్. లేజీనెస్ ఈజ్ ద నౌన్, లేజీ యాడ్జెక్టివ్. సో ఇండోలెంట్, లేజీ, ఇండోలెన్స్, లేజీనెస్. అర్థమైంది కదా? వితౌట్ పెయిన్ కదా. సో పెయిన్ లేకుండా మనం ప్రతిదీ మన కాళ్ళ దగ్గరికి రావాలి. మనం ఎక్కడ కూడా కొంచెం కూడా కష్టపడకూడదు. అది ఎవరి లక్షణాలు? ఎవరిని? అలసత్వం ప్రదర్శించేవాళ్ళు కదా, బద్ధకస్తులు. సో బద్ధకాన్నే లేజీనెస్ అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఇండోలెన్స్. డోల్ఫుల్, ఎఫ్యూఎల్ సఫిక్స్ కదా, అంటే ఇది ఖచ్చితంగా యాడ్జెక్టివ్ అవుతుంది ఏమా. సో దట్ ఈజ్ యువర్ డోల్ఫుల్. మరి దాని నౌన్ ఫామ్ డోల్ఫుల్నెస్. డోల్ఫుల్నెస్, ఎన్ఈఎస్సితో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని నౌన్స్. ఎన్ఈఎస్ఎస్ అనే సఫిక్స్ నౌన్ సఫిక్స్ కదా. సో డోల్ఫుల్నెస్. మరి డోల్ఫుల్నెస్ దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? ఫిల్డ్ విత్ ఆర్ evోకింగ్ sadness. Filled with or evoking sadness. That is nothing but your doleful. అంటే విషాదభరిత, విషాదంతో నిండిన
ఇప్పుడు మొహం చూసారా, చూసి చెప్పేస్తాం ఏంటి అంత విషాదంగా ఉన్నాడు అతను. ఫేస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్, ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. సో ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఏం చెప్తాం, సో అతను చాలా సాడ్గా ఉన్నాడు, సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డోల్ఫుల్ ఫేస్ అంటాం. ఓకే, సో విషాదం అనేది కనిపిస్తూ ఉంటుంది ఫేస్లో, ఒక రకమైనటువంటి సాడ్నెస్ ఫిల్డ్ విత్ ఆర్ ఇవోకింగ్ సాడ్నెస్, దట్ ఈజ్ యువర్ డోల్ఫుల్. కండోలెన్సెస్, ఇది మీకు అందరికీ తెలుసు. ఓకే, ఎవరైనా చనిపోయేటప్పుడు మనం ఏంటి ప్రకటిస్తాం, ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కండోలెన్సెస్. మీరు వారి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తారు. ఆ ప్రగాఢ సానుభూతి ఈజ్ నథింగ్ బట్ కండోలెన్సెస్. కండోల్, CONDOLE, దట్ ఈజ్ యువర్ వర్బ్. కాన్ అంటే టుగెదర్, తో అందరూ కలిసి, ఓకే, ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ టుగెదర్, అంతేనా, ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ టుగెదర్. కాన్ అంటే ఏంటమ్మా, టుగెదర్ అనుకున్నాం కదా, విత్ ఆర్ టుగెదర్ అని చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో కాన్ మీన్స్ విత్ ఆర్ టుగెదర్. సో కండోలెన్సెస్ అంటే మీరు వారి పట్ల సానుభూతిని తెలియజేస్తున్నారు, సింపతిని తెలియజేస్తున్నారు. ఎవరైనా చనిపోయేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం కండోలెన్సెస్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాం, గ్రీఫ్. సో యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ టుగెదర్. తర్వాత డోల్ డ్రమ్స్, ఇది మీ అందరికీ బాగా తెలుసు. డోల్ డ్రమ్స్ అంటే సిచ్యువేషన్ బాగా బ్యాడ్, అంటే ఒక రకంగా ఎలా చెప్పచ్చు అంటే ఇంగ్లీష్లో ఇన్ లో స్పిరిట్స్ అంటాం. అంటే సిచ్యువేషన్ చాలా బాగాలేదు, ఓకే, దే ఆర్ నాట్ నో మోర్ ఇన్ ఎనర్జెటిక్ స్పిరిట్, లో స్పిరిట్స్, బాగా డల్గా ఉండడం. ఓకే, సో నిన్న మనం కూడా ఎటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు కూడా డోల్ డ్రమ్స్ వచ్చింది కదా, దట్ ఈజ్ యువర్ డోల్ డ్రమ్స్, లో స్పిరిట్స్, పెయిన్. తర్వాత OUS డోలరస్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. DOLO ROUS డోలరస్, DOLE FUL డోల్ఫుల్. సార్ రెండు యాడ్జెక్టివ్సే, రెండిట్లో కూడా సాడ్నెస్ అనేది కనిపిస్తుంది. మరి చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, డోల్ఫుల్ ఎక్కడ వాడాలి, డోలరస్ ఎక్కడ వాడాలి. ఓకే, డోలరస్ అనేది ఎప్పుడు వాడతామంటే ఎస్పెషల్లీ వెన్ యూ అటాచ్ ద వర్డ్ విత్, ఇప్పుడు డాలర్ అనేది DOLOUR, ఇది దాని నౌన్ ఫామ్. డోల్ఫుల్నెస్ అనేది డోల్ఫుల్ యొక్క నౌన్ ఫామ్, డాలర్ అన్నది డోలరస్ యొక్క నౌన్ ఫామ్. అయితే ఏదైనా మ్యూజిక్ కానీ, న్యూస్ కానీ, పోయిటరీ, మ్యూజిక్, న్యూస్, పోయిటరీ, అయితే ఆ న్యూస్ ఇట్ సెల్ఫ్, ఆ పోయిటరీ ఇట్ సెల్ఫ్, ఆ మ్యూజిక్ ఇట్ సెల్ఫే చాలా సాడ్గా ఉందనుకోండి, అప్పుడు మనం డాలరస్ అనే పదాన్ని వాడతాం. సో డాలరస్ మ్యూజిక్, డోల్ఫుల్ మ్యూజిక్ అనకూడదు, డాలరస్ మ్యూజిక్, డాలరస్ న్యూస్, డాలరస్ పోయిటరీ. అంటే ఆ పోయిటరీ మొత్తం సాడ్గా ఉంది, నేచర్ ఆఫ్ దట్ పోయిటరీ ఈజ్ ఇట్ సెల్ఫ్, చూసారా, పోయిటరీ, అబ్స్ట్రాక్ట్ థింగ్స్. ఈ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అన్నవి ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటాయో వాటిని మనం డోల్ఫుల్ అంటాం, డోలరస్ అంటాం కదా. సో డోల్ఫుల్ అంటే జనరల్గా ఎవరి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఓకే, డోల్ఫుల్ ఫేస్, సాడ్ ఫేస్, సో అప్పుడు మనం డోల్ఫుల్ వాడతాం. సో డోలరస్ అన్నది ఎక్కువగా మ్యూజిక్, న్యూస్, పోయిటరీ. సో నేచర్ ఆఫ్ దట్ మ్యూజిక్ ఇస్ ఇట్ సెల్ఫ్, నేచర్ ఆఫ్ దట్ న్యూస్ ఇస్ ఇట్ సెల్ఫ్ సాడ్, అప్పుడు మనం డోలరస్. ఓకే, సో డోలర్ అన్నది దాని నౌన్ ఫామ్. ఓకే, ఇక్కడ కూడా సాడ్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే, ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రేట్ సారో, ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రేట్ సారో ఆర్ డిస్ట్రెస్, గ్రేట్ సారో ఆర్ డిస్ట్రెస్. డిస్ట్రెస్ అన్నా కూడా బాధే కదా, పెయినే కదా. సో దట్ ఈజ్ యువర్ డాలరస్. ఇస్ ఇట్ క్లియర్? సో డాల్ అనే ఒక రూట్ మీనింగ్ సాడ్, ఓకే, పెయిన్ ఆర్ గ్రీఫ్, ఇదంతా మనకి ఇంపార్టెంట్, ఇదంతా నెగిటివ్ వర్డ్ అని అర్థం కావాలి. సో డాల్తో ఎక్కడైనా మనకి కనిపిస్తే వెంటనే సంథింగ్ రిలేటెడ్ టు పెయిన్ ఆర్ సఫరింగ్ అనేది మనకి అర్థం కావాలి. సో దాంతో మనకు అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండోలెంట్, ఇండోలెన్స్ చాలాసార్లు అడిగాడు. తర్వాత డోల్ఫుల్కి డాలరస్కి డిఫరెన్స్. డోల్డ్రమ్స్ అనే పదం కూడా చాలాసార్లు మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది, ఓకే, నెగిటివ్ సిచ్యుయేషన్స్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. తర్వాత రివిజన్. సో నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ను ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. సో ఎంత గుర్తుందో మనకి ఇది సెల్ఫ్ టెస్ట్ లాంటిది. సో నిన్న నేర్చుకున్నవి మనం కాంటెక్స్ట్లో నేర్చేసుకున్నాం కదా. సో కాంటెక్స్ట్లో మనకి ఎట్టోజల్ వచ్చింది కాబట్టి మనం ఒక్కొక్కటిగా నేర్చుకోలేదు, కానీ నేర్చుకున్నది ఒకసారి మనం ఎంతవరకు గుర్తున్నదనే విషయాన్ని మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం.
రైట్. వీడియోని పాజ్ చేసుకోండి అమ్మా. ఎవరైతే నిన్న ఆల్రెడీ వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఒకసారి వీడియోని పాజ్ చేసుకోండి. చూడని వాళ్ళు తిరిగి వెళ్ళి నిన్న వీడియోని వాచ్ చేస్తే ఈ సెక్షన్ మీరు బాగా ఆన్సర్ చేయగలరు. ఓకే. సో ఆన్సెట్ అనే పదాన్ని వాడాడు. ఆన్సెట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ అంటాం కదా. ఆన్సెట్ ఆఫ్ అంటే బిగినింగ్ అని చెప్పడం. దేనికైనా ప్రారంభాన్నే మనం ఆన్సెట్ అంటాం. ఓకే. ద మూమెంట్ అట్ విచ్ స్టేట్మెంట్ డి చూడండమ్మా. అట్ విచ్ సంథింగ్ బిగిన్స్ అండ్ ఎస్పెషల్లీ సంథింగ్ అన్కంఫర్టబుల్ ఆర్ అన్ప్లెజెంట్. సంథింగ్ మనకి అంత అసౌకర్యాన్ని కలిగించేది ఏదైనా, ఓకే, అంతగా ప్లెజెంట్గా లేనిది ఏదైనా, ఓకే, స్టార్ట్ అవ్వబోతుందని చెప్పే సందర్భంలో మనం ఆన్సెట్ అనే పదాన్ని వాడతాం. సో డి విల్ బి యువర్ కరెక్ట్ స్టేట్మెంట్. పాల్పబుల్. పాల్పబుల్ మీన్స్ విచ్ యూ కెన్ ఈజీలీ, విచ్ కెన్ బి టచ్డ్. దేన్నైతే మీరు తాకగలరు, ఓకే, దేన్నైతే మీరు ఫీల్ అవ్వగలరు, దట్ ఈస్ యువర్ పాల్పబుల్. ఓకే. అంటే ఫిజికల్గా అది కనపడటం, ఓకే, ఎగ్జిస్ట్ అవ్వడం. రైట్. చూడండి హెచ్ స్టేట్మెంట్ చూడండి. సో ఆబ్వియస్ దట్ ఇట్ కెన్ ఈజీలీ బీ సీన్ ఆర్ నోన్, సో స్ట్రాంగ్ దట్ ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ఇట్ కెన్ బి టచ్డ్ ఆర్ ఫిజికలీ ఫెల్ట్. ఫిజికల్గా మీరు దాన్ని ఫీల్ అవ్వగలరు, టచ్ చేయగలరు, దాన్నే మనం పాల్పబుల్ అంటాం. ఓకే. సో దట్ ఈజ్ యువర్ కరెక్ట్ మీనింగ్. హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. అండర్ గెడింగ్. ఓకే, ఇది నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. అండర్ గెడింగ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక బేస్ని ఏర్పాటు చేయగలగడం కదా. గుర్తుందా? నిన్న మనం ఎడిటోరియల్ నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో నేర్చుకున్నాం. చూసారా? అండర్ గెడింగ్. సో టు సపోర్ట్ సంథింగ్ బై ఫార్మింగ్ ఏ స్ట్రాంగ్ బేస్. సరిపోయిందా లేదా? స్టేట్మెంట్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత లాగ్డ్. LOGGED. జనరల్గా లాగ్ అంటే ఏంటి? ఒక పెద్ద ట్రంక్ అంటాం కదా, ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ. ఒకప్పుడు చెట్లని బాగా నరికి ఆ ట్రంక్స్ని ఏం చేసేవారు? ఈ షేప్లో ఉంటుంది కదా లాగ్ అంటే, ఓకే, కట్ చేసి దాన్ని కుకింగ్ కోసం వాడేవారు కదా, కాల్చడానికి. సో దట్ ఈజ్ యువర్ లాగ్. అయితే ఇక లాగ్డ్ వర్బ్గా వాడాం. ఎలా వాడాం? లాగ్డ్ అంటే నమోదు చేసింది, రిజిస్టర్ చేసింది. సో ఇట్ రిజిస్టర్డ్ ఆర్, ఓకే, రిజిస్టర్ చేసింది. చూసారా? స్టేట్మెంట్ జే చూడండి అమ్మా ఒకసారి. జే, టు అఫీషియల్లీ రికార్డ్ సంథింగ్. ఏదైనా రికార్డ్ చేయటాన్ని మనం లాగ్డ్ అంటాం కదా. సో ఇఫ్ యూ కెన్ రీకాల్, లాగ్ చేసింది అంటే రికార్డ్ చేసింది అనే మీనింగ్లో మనం నిన్న నేర్చుకున్నాం ఎడిటోరియల్లో. తర్వాత టెయిల్ విండ్. టెయిల్ విండ్ నౌన్ కదా. హెడ్ విండ్, టెయిల్ విండ్ అని రెండు వర్డ్స్, రెండు ఒకదానికొకటి యాంటోనిమ్స్ అవుతాయని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. హెడ్ విండ్ అంటే మనకి అగెయినిస్ట్గా, మనం వెళ్తున్న డైరెక్షన్లో అగెయినిస్ట్గా రావటం. టెయిల్ విండ్ అంటే మనకి అనుకూలంగా, మనం వెళ్తున్నటువంటి డైరెక్షన్లోనే వెనక నుంచి మనల్ని పుష్ చేసే విధంగా టెయిల్ విండ్. సో టెయిల్ విండ్ అనేది మనల్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎగెనిస్ట్గా కాదు కదా, మనకు అనుకూలంగా. అదే హెడ్ విండ్ అంటే మనకి ప్రతికూలంగా. సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే పాల్పబుల్ టెయిల్ విండ్ అనే పదం మనకి ఎక్స్ప్రెషన్ అనేది కనిపించింది అన్న ఎడిటోరియల్. చూడండి ఒకసారి. ఏ విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ బిహైండ్. వెనక నుంచి మనల్ని, ఓకే, మద్దతు ఇచ్చే విధంగా, ఆ మీనింగ్లో, ఆ సెన్స్లో మనకి నిన్న మనం నేర్చుకోవడం జరిగింది. సెన్స్ని పట్టుకోవాలమ్మా. ఇంగ్లీష్లో ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్స్ కన్నా మనకి అక్కడ వచ్చే సెన్స్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఆ ఎబిలిటీని మనకి కాంప్రహెన్షన్ ద్వారా, ఓకే, టెస్ట్ చేయబడుతుంది. రైట్. ఈల్డ్. ఈల్డ్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. నిన్న మనం నౌన్గా నేర్చుకున్నాం. ఈల్డ్ అంటే సరెండర్ అనే మీనింగ్ వస్తుంది. అలానే అవుట్పుట్, ఓకే, ఎంత రాబడి వచ్చింది కదా. వాట్ ఈస్ ద ఈల్డ్ ఆఫ్ ద క్రాప్ దిస్ ఇయర్ అంటే ఎంత రాబడి వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, దట్ ఈస్ ఈల్డ్, అవుట్పుట్. ఒకసారి చూడండి. ఈల్డ్, YELD. స్టేట్మెంట్ జీ, టు సపోర్ట్ or produce something position such as a profit, an amount of food or information. ఫుడ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు. ఓకే. సో దాన్నే మనం ఏమంటాం? సంథింగ్ దట్ ఈస్ టు సప్లై ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్ పాజిటివ్. పొజిషన్ అని పడిపోయింది కదా, ఇది పాజిటివ్ అమ్మా. ఓకే, పాజిటివ్. సో దట్ ఈజ్ యువర్ ఈల్డ్, వచ్చినటువంటి అవుట్పుట్. జీ విల్ బి యువర్ కరెక్ట్ స్టేట్మెంట్. డివిడెండ్స్ నౌన్. డివిడెండ్స్ అంటే జనరల్గా ప్రాఫిట్స్ అంటాం కదా, మనకు వచ్చేటువంటి ప్రాఫిట్, ఆ ప్రాఫిట్నే మనం డివిడెండ్స్ అంటాం. ఎస్పెషల్లీ ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్
వాటాదారులకి ఇచ్చేటువంటి డివిడెండ్ని మనం ప్రాఫిట్స్నే మనం డివిడెండ్స్ అంటాం. ద ప్రాఫిట్ ఆఫ్ అ కంపెనీ దట్ ఈస్ పెయిడ్ టు ద పీపుల్ హూ ఓన్స్ షేర్స్ ఇన్ ఇట్, అంటే పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్, అంటే ఒక ప్రాఫిట్ మొత్తంలో ఎవరికి ఎంత అన్నది వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ బట్టి, వాళ్ళు పెట్టినటువంటి కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని బట్టి మారుతుంది. సో దట్ ఈజ్ యువర్ డివిడెండ్ బి కదా. స్టాండ్ అవుట్, స్టాండ్ అవుట్ అనేది నౌన్గా వాడచ్చు. ఓకే, స్టాండ్ అవుట్ అంటే ఏంటమ్మా? హిస్ పెర్ఫార్మెన్స్ ఇస్ స్టాండ్ అవుట్ అంటే కంప్లీట్గా మీరు చాలా డిఫరెంట్గా చేయగలగడం, అందరిలాగా కాకుండా స్టాండ్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్, అంటే క్రౌడ్కి భిన్నంగా మీరు ఏదైనా సాధించడం. సో ఆబ్వియస్లీ మీ మీదకి అటెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది మీరు చేసినటువంటి ఆ అచీవ్మెంట్ వల్ల, రైట్. సో సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ నోటిస్డ్ యూజువలీ బికాస్ ఆఫ్ బీయింగ్ మచ్ బెటర్ దెన్ అదర్స్. మిగతా వారికంటే మీరు బాగా పెర్ఫామ్ చేయటం వల్ల ఒకేసారి మీ మీద అటెన్షన్ అనేది ఆటోమేటిక్గా రావటాన్నే ఏమంటాం? స్టాండ్ అవుట్. సో వెన్ యూ పర్ఫామ్ ఎక్సెప్షనలీ వెల్, ఆబ్వియస్లీ పీపుల్ విల్ లుక్ ఎట్ యూ. Okay, they'll always have some certain focus on you, okay, because you have done something different from others, what others have done. So that is your standout. Augury, augury another noun kada, augur another verb, AUGUR. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది కూడా మనకి పేపర్లో వస్తూ ఉంటుంది. అగర్వెల్, ఇట్ డిడ్ నాట్ అగర్వెల్. సో అగర్వెల్ అంటే సూచికం, శుభ సూచికం కాదు. సో ఆగరి అంటే సూచన కదా, ఇండికేషన్ అన్నట్టుగా మనం దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో స్టేట్మెంట్ సి చూడండి ఒకసారి. ఏ సైన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, సూచన, సంకేతం. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. కన్నీవెన్స్, ఏఎన్సిఈ కదా నౌన్. కన్నైవ్ అనే వర్డ్ని మనం నిన్న వర్బ్గా నేర్చుకోవడం జరిగింది. ఇది మనం వొకాబులరీ నేర్చుకుంటున్న సందర్భంలో వచ్చింది, ఎడిటోరియల్లో కాదు కదా. కన్నీవెన్స్ అంటే ఏంటి? కుమ్మక్కు అనుకున్నాం కదా. సో ఒక రాంగ్ పని కోసం ఇద్దరు వ్యక్తులు ఓకే దాన్ని అలౌ చేయడం, దాన్ని పట్టించుకోకపోవడం, అది రాంగ్ అని తెలిసినా కూడా దాని మీద ఏ చర్య తీసుకోకపోవడం, లేకపోతే వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వడాన్ని మనం కన్నీవెన్స్ అంటాం. ఓకే, సో అగ్రిమెంట్ ఆన్ అ సీక్రెట్ ప్లాట్ ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ ఇమ్మారల్ ఆర్ ఇల్లీగల్, అనైతికము. ఓకే, ఇల్లీగల్, ఇమ్మోరల్ యాక్ట్లో వాళ్ళు చేసినటువంటి ఆ సీక్రెట్ ప్లాట్ని మనం కన్నీవెన్స్ అంటాం. సో కుమ్మక్కు అంటాం, కుమ్మక్కు రాజకీయాలు. ఐ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రివిజన్ వొకాబులరీ. సో నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒకసారి మీరు ఎంతవరకు గుర్తుంచుకున్నారో మీకు అది సెల్ఫ్ చెక్ లాంటిది, రైట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఎడిటోరియల్. లీనియర్ రిగ్రెషన్ అంటున్నాడు. లీనియర్, లీనియర్ అన్నది యాడ్జెక్టివ్ కదమ్మా. లీనియర్ ఇస్ అడ్జెక్టివ్, రిగ్రెషన్ ఇస్ మీ అందరికీ బాగా తెలుసు. గ్రెస్ అనే వర్డ్ని మనం రూట్ వర్డ్ ఒకసారి రీకాల్ చేసుకోగలిగితే ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా, గ్రెస్ అంటే మూవ్మెంట్ అనుకున్నాం, స్టెప్ అనుకున్నాం. రీ అంటే బ్యాక్, సో బ్యాక్ స్టెప్. రిగ్రెషన్ అంటే ప్రోగ్రెషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ప్రోగ్రెషన్ అనే వర్డ్ ప్రోగ్రెస్, ప్రోగ్రెషన్, ప్రోగ్రెస్, రిగ్రెస్, రిగ్రెస్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్, ప్రోగ్రెస్ ఫార్వర్డ్ మూవ్మెంట్. Government's responses to statistical findings reveal inability to accept truths. Inability అంటే దానికి చేత కావట్లేదు, inability. ఓకే, it doesn't have that ability to accept the truths. నిజాల్ని అంగీకరించడానికి ఓకే ఇష్టపడట్లేదు. గవర్నమెంట్స్ రెస్పాన్సెస్ అంటే ప్రభుత్వం యొక్క ప్రతిస్పందనలు దేనికి? టు స్టాటిస్టికల్ ఫైండింగ్స్, డేటా, ఓకే గణాంకాల్లో వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. రివీల్ ఇనేబిలిటీ. సో ఆ రెస్పాన్స్, అది ఇచ్చేటువంటి ప్రతిస్పందనని ఆధారంగా చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ట్రూత్స్. ట్రూత్స్ అన్నది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు. అయితే ఆ ట్రూత్స్ ఏంటి, అది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, దానికి గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నది మనం ఒకసారి ఎడిటోరియల్ని చూసే ప్రయత్నం చేద్దాం. బట్ దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది? ఈ లైన్తో మనకి రెండు వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి రిగ్రెస్ అన్నది నెగిటివ్ కదా, సో అదొక నెగిటివ్ వర్డ్. వెనకడుగు వేస్తున్నాం, ఓకే, సో ముందడుగు వేస్తేనే కదా ప్రోగ్రెస్. రిగ్రెషన్ అంటే మనం మళ్ళీ వెనక దారిలో వెళ్తున్నాం అన్నట్టు, ఓకే, బ్యాక్వర్డ్ మూమెంట్. అలానే ఇక్కడ మనకి ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ ట్రూత్ అంటున్నాడు. అంటే ఇది కొంచెం టోన్ నెగిటివ్గా కనిపిస్తుంది, ఆదర్ క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరిని? ప్రభుత్వాన్ని. ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏ సందర్భంలో క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది, వాటి చుట్టూ అలుముకున్నటువంటి
విశేషాలను ఒకసారి మనం గమనిద్దాం. చూద్దాం ఏమంటున్నాడు. ఈవెన్ యాజ్ ది యూనియన్ గవర్నమెంట్ సజెస్ట్ దే వర్ ప్రైమా ఫేసీ రీజన్స్ అంటున్నాడు. ఫర్ ద సస్పెన్షన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ IIPS అబ్రివియేషన్ KF జేమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, ఈవెన్ అస్ ద యూనియన్ గవర్నమెంట్ సజెస్ట్ దట్ దేర్ వర్ ప్రైమా ఫేసీ రీజన్స్. ప్రిలిమినరీ, ప్రైమా ఫేసీ అంటే ఏంటి అంటే ప్రిలిమినరీ అంటాం కదా. ప్రిలిమినరీ అంటే అర్థం ఏంటమ్మా, ప్రాథమిక కారణాలు. సో కొన్ని ప్రాథమిక కారణాలు ఉన్నాయి దేనికి, సస్పెండ్ చేయడానికి. ఎవరిని సస్పెండ్ చేశారు, ద డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, దాన్నే మనం అబ్రివేటెడ్ ఫామ్లో IIPS అంటాం. సో ఆ డైరెక్టర్ ఎవరమ్మా, KF జేమ్స్ గారు. ఆయన్ని తొలగించడానికి గల కొన్ని ప్రాథమిక కారణాలు ఉన్నాయని యూనియన్ గవర్నమెంట్ అంటుందంట, సజెస్ట్. ద IIPS ప్రిపేర్స్. ఇంతకీ IIPS అంటే ఏంటి చూసారా, హైఫన్ వచ్చింది అంటే IIPS గురించి మనకి డిస్క్రిప్షన్ అంటే అదేంటో చెప్పడానికి ఆ లైన్ అనేది ఉపయోగపడుతుంది. IIPS ప్రిపేర్స్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ అండ్ రిపోర్ట్స్ టు ద హెల్త్ మినిస్ట్రీ. సో IIPS ఫంక్షన్ ఏంటమ్మా, జనరల్గా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్. ఓకే, దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ని ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసి ఎవరికి సబ్మిట్ చేస్తుంది, హెల్త్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ నాట్ టు స్పాట్ విండక్టివ్ మోటివ్స్. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ అంటే చాలా కష్టం. ఏంటి కష్టం, నాట్ టు స్పాట్ అంటే గుర్తించలేకపోవడం. దేన్ని గుర్తించలేకపోవడం, విండిక్టివ్ మోటివ్స్ అనే పదాన్ని వాడాడు. ఓకే, విండిక్టివ్ అనేది నెగిటివా పాజిటివా, మీ అందరికీ తెలుసో లేదో, ప్రతీకారం అని చెప్పేటప్పుడు మనం విండిక్టివ్ అంటాం. ఓకే, ప్రతీకార ఉద్దేశాలు. ఓకే, ప్రతీకారం తీర్చుకునేటువంటి ఉద్దేశాలని గుర్తించలేకపోవడం చాలా కష్టం. అంటే గుర్తించడం ఈజీ అనే కదా అర్థం, గుర్తించలేకపోవడం కష్టం అంటే గుర్తించడం చాలా ఈజీ అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు స్పాట్ అనొచ్చు, డిఫికల్ట్ నాట్ టు స్పాట్ అనొచ్చు, ఏదైనా ఒకటే. సో in recent years, the government has taken a hostile approach towards the release of any data even by its own agencies that reveal inconvenient truths about its policies and their outcomes rather than using them as feedback. చూసారా, క్రిటిసిజం క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, వేలెత్తి చూపించడం, గవర్నమెంట్ యొక్క పద్ధతిని ఎండగట్టడం. ఎలా ఎండగడుతున్నారు చూడండి. రీసెంట్ ఇయర్స్, గత కొన్నేళ్లుగా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ హాస్టైల్ అప్రోచ్. అంటే హాస్టైల్ అనేది మనకు చాలాసార్లు వచ్చింది కదా, ఏంటమ్మా, ప్రతికూల విధానం. హాస్టైల్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ. ఓకే, ఫ్రెండ్లీగా లేకపోవడం, అన్ఫ్రెండ్లీనే హాస్టైల్ అంటాం. ప్రతికూల విధానం, అప్రోచ్. దేని పట్ల అమ్మా, టువర్డ్స్ అంటే దేని పట్ల, ద రిలీజ్ ఆఫ్ ఎనీ డేటా. ఏ డేటా అయినా రిలీజ్ చేసేటప్పుడు అంత ఫ్రెండ్లీ మేనర్లో లేదు, కంప్లీట్గా ప్రతికూలంగా. ఓకే, ప్రతికూలమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్. అది కూడా ఓన్ ఏజెన్సీస్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీ సబ్మిట్ చేస్తున్న డేటా పట్ల కూడా అది అంత హాస్టైల్గా ఉంటుంది. దట్ రివీల్ ఇన్కన్వీనియంట్ ట్రూత్స్. అయితే ఎందుకు అట్లా వ్యవహరిస్తుంది, ఆ ఓన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సొంత ఏజెన్సీస్, అవి తీసుకొస్తున్నటువంటి డేటా, కలెక్ట్ చేస్తున్నటువంటి డేటా, బయట పెడుతున్నటువంటి డేటా ఏదైతే ఉందో అది చాలా అసౌకర్యంగా ఉన్నది. ఎందుకంటే నిజం ఎప్పుడు అసౌకర్యంగానే ఉంటుంది కదా, సౌకర్యంగా ఉండేది ఏది నిజం కాదు. అలానే ప్రతిసారి ఉంటుందని కాదు, చాలా వరకు ట్రూత్స్ అన్నవి అసౌకర్యంగానే ఉంటాయి. సో రివీల్ ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ అబౌట్ ఇట్స్ పాలసీ. అది అవలంబిస్తున్నటువంటి విధానాలకి చాలా ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ అంటున్నాడు. ఓకే, అసౌకర్యం కలిగించేటువంటి నిజాల్ని చెప్పడం వల్ల, అండ్ దేర్ అవుట్కమ్స్ రాదర్ దెన్ యూజింగ్ దెమ్ యాజ్ ఫీడ్బ్యాక్. అయితే దాన్ని ఫీడ్బ్యాక్గా యూజ్ చేసుకోవచ్చు. ఓహో, మనం ఎక్కడెక్కడ ల్యాక్ అవుతున్నాం, ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఫీడ్బ్యాక్గా దాన్ని వాడుకోకుండా ఆ డేటాని కంప్లీట్గా రానివ్వకుండా వాళ్ళు అవలంబిస్తున్నారు. అందుకే ఇక్కడ హాస్టైల్ మేనర్ అనేది, హాస్టైల్ అప్రోచ్ అనే పదాన్ని వాడాడు. ఓకే, సో ద NFHS 5 2019 చూసారా, ఫేజ్ 5 అనమాట, 2019 దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. డీబంక్డ్ ద గవర్నమెంట్స్ క్లెయిమ్ in 2019 that all villages were open defecation free. చూసారా, సో ఈ సర్వే NFHS అన్నది గవర్నమెంట్కి సంబంధించిన ఓన్ ఏజెన్సీయే.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అయితే ఆ ఓన్ సర్వే ఎవరైతే చేశారో అంటే వీళ్ళే IAPS వాళ్ళే డీబంక్డ్ అంటున్నాడు. డీబంక్డ్ అంటే ఏంటి? దాన్ని కంప్లీట్గా రాంగ్ అని చెప్పడం. డీబంక్డ్ అంటే అర్థం ఏంటి? డీబంక్డ్ అంటే తప్పు పట్టడం, దట్ ఈస్ రాంగ్ అని చెప్పడం. డీబంకింగ్ ద మిత్స్ అంటే మనకున్నటువంటి అపోహల్ని తొలగించటం. సో దేన్ని తప్పుపట్టింది? గవర్నమెంట్స్ క్లెయిమ్ అంటే గవర్నమెంట్ చెప్పుకుంది ఏమని? ఇన్ 2019 దట్ ఆల్ విలేజెస్ వేర్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అన్నాడు. ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే అర్థం ఏంటమ్మా? ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన రహితం అంటాం. బహిరంగ, ఓకే. ఓపెన్ అంటే బహిరంగం, డెఫెకేషన్ అంటే మల విసర్జన, ఫ్రీ అంటే రహితం. అంటే ఎవరు కూడా బయట మరుగుదొడ్లకి బయటకి వెళ్ళట్లేదు. అంటే జనరల్గా మనకి ఓపెన్గా చేసేస్తుంటారు కదా విలేజెస్లో. సో అదంతా ఇప్పుడు ఏమీ లేదు. ఏ విలేజ్లో కూడా ఓపెన్ డెఫెకేషన్ లేదు, అందరూ బాత్రూమ్స్ టాయిలెట్స్ వాడుకుంటున్నారు అని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తే NFHS phase 5 అనేది దాన్ని తప్పు పట్టింది. ఇట్ షోడ్ దట్, అయితే ఆ డేటా ఏం చెప్తుంది? 19% ఆఫ్ సర్వేడ్ హౌస్ హోల్డ్స్ డిడ్ నాట్ యూజ్ ఎనీ టాయిలెట్ ఫెసిలిటీ. వాళ్ళు బయట మల విసర్జన చేయకపోతే ఇంకెక్కడ చేయాలి? ఆబ్వియస్లీ టాయిలెట్స్ వాడాలి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో 19% ఆఫ్ ద సర్వేడ్ హౌస్ హోల్డ్స్, వాళ్ళు సర్వే చేసినటువంటి హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ 19% అసలు టాయిలెట్నే యూజ్ చేయట్లేదంట. అదర్ సర్వేస్, దట్ ఈస్ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వేస్ ఫ్రమ్ అక్టోబర్ 2018, అంటే ఆ క్లెయిమ్స్ ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ చేయడానికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వే అక్టోబర్ 18, 2018. సో ద నేషనల్ యాన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే ఆఫ్ 2019-20 and the multiple indicator survey released earlier this year also indicated, ఇవన్నీ కూడా ఏం ఇండికేట్ చేస్తున్నాయి? దట్ మెనీ విలేజెస్ వేర్ నాట్ ODF. అయితే గవర్నమెంట్ ఏమని ప్రకటించుకుంది? అన్ని విలేజెస్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అని చెప్తున్నాయి. కానీ ఈ ఏజెన్సీస్ అన్ని గవర్నమెంట్వే కదా. NSO చూడండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కావచ్చు, నేషనల్ యాన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే కావచ్చు. సో ఇట్లాంటి మల్టిపుల్ ఇండికేటర్ సర్వేస్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం అవి ఏవి కూడా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ, వేర్ నాట్ ODF. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు చేస్తున్నటువంటి క్లెయిమ్కి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. సో NFHS 5 ఆల్సో షోడ్, ఇంకోటి కూడా చెప్పింది ఏంటంట? ఏ రైజ్ ఇన్ అనీమియా. ఓకే, అంటే ల్యాక్ ఆఫ్ ఆర్బీసీ కదమ్మా, ఐరన్. ల్యాక్ ఆఫ్ ఐరన్ ఇస్ నథింగ్ బట్ యువర్ అనీమియా. ఓకే, ల్యాక్ ఆఫ్ ఐరన్ లేకపోవడం, అనీమియా అనేది ఒక డిసీజ్ అనమాట. సో ఆ కేసెస్ బాగా పెరిగాయి అని కూడా ఈ NFHS 5 అనే సర్వే అనేది రివీల్ చేసింది. అండ్ దట్ 57% ఆఫ్ ద సర్వే రూరల్ హౌస్ హోల్డ్స్ ల్యాక్డ్ యాక్సెస్ టు LPG ఆర్ న్యాచురల్ గ్యాస్, కాలింగ్ ఇన్ టు క్వశ్చన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఉజ్వల యోజన. అయితే 57% వీళ్ళు చేసినటువంటి రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే విలేజెస్లో సర్వే ఏదైతే చేశారో అందులో 57% మందికి LPG కానీ న్యాచురల్ గ్యాస్ కానీ, ఓకే, సహజ వాయువు కానీ, LPG సిలిండర్ కానీ యాక్సెస్ లేదు. అంటే వాళ్ళు ఇంకా పొయ్యిలు వాడుతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాలింగ్ ఇన్ టు క్వశ్చన్, అయితే దాన్ని క్వశ్చన్ చేయడానికి దారి తీసింది. కాలింగ్ ఇన్ టు క్వశ్చన్ అంటే అర్థం ఏంటమ్మా? అనుమానం వ్యక్తం చేస్తుంది. దేని మీద? మరి ఉజ్వల యోజన పరిస్థితి ఏంటి? ఉజ్వల యోజన యొక్క మెయిన్ థీమ్ అన్నది అక్కడ ఫుల్ఫిల్ కానట్టే కదా, ఎందుకంటే అందరికీ న్యాచురల్ గ్యాస్ అందట్లేదు, LPG అందట్లేదు. సో దానికి ఉజ్వల యోజనకి మెయిన్ థీమ్ ఏంటి? సో అందరూ LPGలోకి మెల్లగా షిఫ్ట్ అయిపోవాలి. బట్ అట్లా జరగట్లేదు యాక్చువల్గా. డేటా చూసారా, అంటే అంతా వ్యతిరేకంగా ఉంది. రియాలిటీ అలాగా చాలా కష్టంగా ఉంది యాక్సెప్ట్ చేయడానికి కదా. నేను ఒకసారి జూమ్ అవుట్ చేస్తా. ఓకే, సో వాట్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ విత్ అదర్ స్టాటిస్టికల్ ఫైండింగ్స్ ఈజ్ ఆల్సో రివీలింగ్. సో మిగతా స్టాటిస్టికల్ ఫైండింగ్స్, గణాంకపరమైనటువంటి కొన్ని అవుట్పుట్స్. ఫైండింగ్స్ అంటే ఏంటి? మనకు వచ్చినటువంటి అవుట్పుట్, దట్ ఈస్ ఫైండింగ్స్. అయితే వాట్ హ్యాపెండ్, ట్రాన్స్పైర్డ్ అంటే హ్యాపెండ్ అని, ఇన్ ద రీసెంట్ పాస్ట్ విత్ అదర్ స్టాటిస్టికల్ ఫైండింగ్స్ ఈజ్ ఆల్సో రివీలింగ్. అది కూడా బయటపడింది. ఏంటది? ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ హ్యాడ్ జంక్డ్ ఇట్స్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ఆఫ్ 2017-18 ostensibly due to data quality concerns
even as important indices related to inflation and poverty continue to be pegged to the CES of 2011-12. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ MOSPI, ఇది కూడా మనం లాస్ట్ టైం ఒక ఎడిటోరియల్ చదువుకుంటున్న సందర్భంలో మనకి వచ్చింది. అదొక మినిస్ట్రీ అనమాట. అంటే ఈ సర్వీస్ అంటే ఎస్పెషల్లీ పాపులేషన్ పరంగా డేటాని కలెక్ట్ చేసేటువంటి ఒక మినిస్ట్రీ శాఖ. హ్యాడ్ జంక్డ్ అంటున్నాడు. జంక్డ్ అంటే ఏంటి? దాన్ని చెత్తబుట్టలో పడేశాడు, అంటే దాన్ని కన్సిడర్ చేయలేదు, దాన్ని ఇగ్నోర్ చేశారు. దాని యొక్క ఓన్ సర్వేనే ఏదది? కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. ఆ సర్వేని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్గా కన్సిడర్ చేయలేదు, దాన్ని పక్కకు పడేసింది. ఆస్టెన్సిబ్లీ అంటే సాకుగా, దేని సాకుగా చూపిస్తూ? డ్యూ టు డేటా క్వాలిటీ కన్సర్న్స్, డేటాలో క్వాలిటీ లేదనే సాకు చూపిస్తూ దాన్ని కంప్లీట్గా జంక్ చేసింది. ఓకే, ఈవెన్ యాజ్ ఇంపార్టెంట్ ఇండైసెస్ అంటే సూచీలు, ఇండెక్స్కి ప్లూరల్ ఫామ్ ఇండైసెస్, ఇండెక్స్ సింగులర్, ఇండైసెస్ ప్లూరల్. సో ఇంపార్టెంట్ ఇండైసెస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ అండ్ పావర్టీ కంటిన్యూ టు బి పెగ్డ్. పెగ్డ్ అంటే ఫిక్స్ అవ్వడం అనమాట. కంటిన్యూ టు బి పెగ్డ్ అంటే ఫిక్స్ అని అర్థం. టు ద CES ఆఫ్ 2011 అంటే కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. అది కూడా ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్కి పోవర్టీ కంటిన్యూ అవుతుందనే ఫిక్స్ చేసింది. రైట్. ద NSSO's పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇవన్నీ మనకి ఈ స్టాటిస్టికల్ ఫైండింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. NSSOకి సంబంధించినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇది ఒక సర్వే. అది NSSOకి చెందింది, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, విచ్ వాజ్ క్లియర్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది దీన్ని క్లియర్ చేసింది, ఆమోద ముద్ర వేసింది. ఓకే, దానికి క్లియరెన్స్ ఇచ్చింది. దేనికమ్మా? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి. In 2018 was held back for showing a sharp increase in unemployment, but was released only after the government returned to power in 2019. చూసారా ఎంత పెద్ద రివీలింగ్ ఇది. అయితే ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చినటువంటి 2018లో జరిగింది. దాన్ని కూడా అప్రూవ్ చేసింది కూడా ఎవరమ్మా? నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. అయితే అందులో వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? మనకు వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, షార్ప్ ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. అయితే దాన్ని ఏం చేశారు? ఇట్ వాజ్ హెల్డ్ బ్యాక్. దాన్ని ఆ డేటాని పబ్లిష్ చేయలేదు, ఆ డేటాల్ని అలౌ చేయలేదు. ఓకే, హెల్డ్ బ్యాక్ అంటే దాన్ని ఆపేశారు, అంతేనా? సో దట్ ఈజ్ యువర్ హోల్డ్ బ్యాక్. హోల్డ్ బ్యాక్ అంటే దాన్ని వెనక్కి తీసుకోబడింది, దాన్ని అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని తెలిస్తే మళ్ళీ మన మీద వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి తెలివిగా ఏం చేశారు? రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పవర్లోకి వచ్చాక అప్పుడు సేఫ్ కదా, 5 years మనకు టైం ఉంటుంది. ఓకే, సో అప్పుడు 2019లో మళ్ళీ రివీల్ చేయడం. 18లో సర్వే రిపోర్ట్ వచ్చేసింది, అందులో ఇంక్రీజింగ్గా ఫిగర్స్ కనబడేసరికి దాన్ని ఆపేశారు. ద డిలే రిజల్టెడ్ ఇన్ ద రెసిగ్నేషన్స్ ఆఫ్ ద ఫార్మర్ యాక్టింగ్ చైర్మన్ అండ్ అనదర్ మెంబర్ ఆఫ్ ద NSC over the interference of the నీతి ఆయోగ్ in statistical issues. నీతి ఆయోగ్ అనేది బాగా జోక్యం చేసుకుంటుంది అనే ఒక కారణంతో, ఎస్పెషల్లీ గణాంకపరమైనటువంటి ఇష్యూస్ మీద నీతి ఆయోగ్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువగా ఉందని ఈ డిలే వచ్చింది కదా 2018 నుంచి 19 లోపు. ఓకే, అప్పుడు ఆ ఫార్మర్ యాక్టింగ్ చైర్మన్ అంటే అప్పటి మాజీ చైర్మన్ ఎవరమ్మా? NSCకి సంబంధించినటువంటి చైర్మన్, ఇంకొక మెంబరు, ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు ఆ డిలే రావడం వల్ల. రెండు, నీతి ఆయోగ్ బాగా ఇంటర్ఫేర్ అవుతుంది అని చెప్పి. నీతి ఆయోగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రిలీజింగ్, ఎందుకంటే అదే రిలీజ్ చేస్తుంది, ఇన్ ద బ్యాక్ సిరీస్ ఆన్ GDP గ్రోత్ దట్ కాంట్రడిక్టెడ్ అన్ NSC రిపోర్ట్ ఇన్ 2018 was another indication of the government's efforts to undermine traditional statistical institutions. చూసారా, ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నాడు. నీతి ఆయోగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రిలీజింగ్ ద బ్యాక్ సిరీస్ ఆన్ GDP గ్రోత్. బ్యాక్ సిరీస్ అనేది కొంచెం టెక్నికల్ పదం అమ్మ. బ్యాక్ సిరీస్ అనే పదం GDP గ్రోత్కి సంబంధించి, బ్యాక్ సిరీస్ అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేయటం మోడర్న్ పద్ధతుల్లో. ఓకే, రీక్యాలిక్యులేటింగ్ ద గ్రోత్ రేట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ ఆన్ న్యూ మెథడాలజీ. అంటే బేస్ ఇయర్ని 2004-05 నుంచి 11-12కి షిఫ్ట్ చేసి మళ్ళీ తిరిగి క్యాలిక్యులేట్ చేయడం గ్రోత్ రేట్ని.
దాన్నే మనం బ్యాక్ సిరీస్ అంటాం. అది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిందంట. అయితే ఆ జీడిపి గ్రోత్కి సంబంధించింది కదా అది విభేదించింది ఎన్ఎస్సి రిపోర్ట్తో. ఎన్ఎస్సి రిపోర్ట్ ఏదైతే 2018లో పబ్లిష్ చేసిందో, ఈ నీతి ఆయోగ్ వచ్చినటువంటి రిపోర్ట్ ఈ జీడిపి మీద బ్యాక్ సిరీస్ జీడిపి అది కాంట్రడిక్ట్ చేసింది, అంటే కంప్లీట్గా విభేదించింది. సో వాజ్ అనదర్ ఇండికేషన్. సో అది ఇంకొక సూచన. ఏంటది అనదర్ ఇండికేషన్ అంటే అది మరొక సూచన చేస్తుంది. ఏంటి? గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు అండర్మైన్ ట్రెడిషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్. అండర్మైన్ అంటే ఏంటమ్మా? అణగదొక్కడం కదా. ట్రెడిషనల్ సంప్రదాయ అంటాం కదా, సంప్రదాయమైనటువంటి గణాంక వ్యవస్థల మీద బాగా అణచివేస్తున్నట్టుగా దాని ధోరణి అనేది మరొకసారి ప్రస్ఫుటమయ్యింది. రీసెంట్లీ ఈ మధ్యనే ఎ సిరీస్ ఆఫ్ ఒపీనియన్ ఆర్టికల్స్ బై members of the Economic Advisory Council to the Prime Minister sought to discredit అంటే ఏంటమ్మా? నెగటివా పాజిటివా? క్రెడిట్ అంటే నమ్మడం, డిస్క్రెడిట్ అంటే అర్థం ఏంటి? కించపరచడమే కదా. సో కించపరిచినట్లుగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ sought to discredit the methodology used by the NFHS and similar surveys. ఓకే, ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ కొన్ని ఒపీనియన్ ఆర్టికల్స్ రాశారు. అది కూడా ఎవరికమ్మా? వాళ్ళు అడ్వైజరీ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజరీ కౌన్సిల్. సో అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ దేన్ని తప్పుపట్టారు? డిస్క్రెడిట్ అంటే దాన్ని కంప్లీట్గా తప్పు పట్టడం, ఓకే, రాంగ్ అని చెప్పడం. డిస్క్రెడిట్ అంటే మెచ్చుకోవడం, డిస్క్రెడిట్ అంటే దాన్ని తప్పు పట్టడం. వాళ్ళు అనుసరించినటువంటి విధానం, మెథడాలజీ, ఓకే, ఎన్ఎఫ్హెచ్ఎస్ వాడినటువంటి మెథడాలజీని, ఓకే, ప్రక్రియ అంటాం కదా, ఆ ప్రక్రియని దుయ్యబట్టారు. అండ్ సిమిలర్ సర్వీస్, అట్లాంటి సర్వీస్ని కూడా వాళ్ళు డిస్క్రెడిట్ చేశారు, ఓకే, తప్పని చెప్పారు. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో, ఎందుకు తప్పని చెప్పారు? వాళ్ళు వాడినటువంటి విధానం కానీ రైట్ అది సరిపోలేదు, కరెక్ట్ కాదు. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అన్డ్యూలీ అండ్ అన్జస్టిఫైబుల్లీ డిలేడ్ ద డెసెన్నియల్ సెన్సస్ ఎక్సర్సైజ్. డెసెన్నియల్ తెలుసు కదా, 10 yearsకి ఒకసారి జరిగేది. బైఎన్నియల్ 2 yearsకి ఒకసారి. డెసెన్నియల్ అంటే 10 yearsకి ఒకసారి. మనకు సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది ఓకే, పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి సెన్సస్ ఎక్సర్సైజ్ కదా, 10 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అన్డ్యూలీ అండ్ అన్జస్టిఫైబుల్లీ అంటే అనవసరంగా అన్యాయంగా ఏం చేసింది? డిలే చేసింది, ఓకే, బాగా డిలే చేసింది సెన్సస్ ఎక్సర్సైజ్. పుట్టింగ్ ఇన్ టు లింబో, చాలా మంచి వర్డ్ వాడాడు. పుట్టింగ్ ఇన్ టు లింబో అంటున్నాడు. లింబో అంటే కంప్లీట్గా ఒక ప్యారలైజ్డ్ సిచ్యువేషన్ అనమాట. లింబో అంటే ఒక అనిశ్చితి వాతావరణం అంటాం కదా, అన్సర్టైన్ సిచ్యువేషన్నే మనం లింబో అంటాం. ఎందుకు? సెవరల్ స్టాటిస్టికల్ మెజర్స్ అండ్ ప్రోగ్రామ్స్ డిపెండ్ అపాన్ ద సెన్సస్ ఇన్ఫర్మేషన్. సెన్సస్కి వచ్చినటువంటి డేటాని బేస్ చేసుకొని చాలా మెజర్స్, స్టాటిస్టికల్ మెజర్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. సో అది రానంత వరకు ఇవి కూడా సైలెంట్గానే ఉండిపోతాయి. సో ఈ డేటా బయటికి రాదు. సో దాని మీద ఇవి డిపెండెంట్ కాబట్టి. చూడండి, షెననిగన్స్ ఆఫ్ దిస్ కైండ్ do not bode well for an otherwise robust statistical system which has been subject to strains at a time when there has been an explosion of public data in a growing digital world of commerce and governance. షెననిగన్స్ అనే పదాన్ని వాడాడు. షెననిగన్స్ అంటే జనరల్గా అర్థం ఏంటి? సీక్రెట్ ఆర్ డిజానెస్ట్ యాక్టివిటీస్ యూజువల్లీ ఆఫ్ ఏ కాంప్లికేటెడ్ టైప్. సీరియస్ ఆర్ డిజానెస్ట్ యాక్టివిటీస్, ఓకే, సీక్రెట్ ఆర్ డిజానెస్ట్ యాక్టివిటీస్ని మనం షెననిగన్స్ అంటాం. సో ఇటువంటి షెననిగన్స్ని ఏమాత్రం కూడా మంచిది కాదు. డు నాట్ బోర్డ్ వెల్ అంటే ఏమాత్రం కూడా మంచిది కాదు. ఫర్ అన్ అదర్వైజ్ రోబస్ట్ అంటే పవర్ఫుల్ స్టాటిస్టికల్ సిస్టమ్ విచ్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్. సో ఆ స్టాటిస్టికల్ సిస్టమ్ ఏం చేస్తున్నారు? విచ్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్, విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. అది కూడా ఎలాంటి టైంలో? at a time when there has been an explosion of public data విపరీతమైనటువంటి విస్ఫోటనకి గురవుతున్నది. అటువంటి గ్రోయింగ్ డిజిటల్ వరల్డ్లో మనం ఉన్నప్పటికీ కూడా బాగా ఒత్తిడికి గురవుతుంది మన స్టాటిస్టికల్ సిస్టమ్. అంటే సర్వేస్, డేటాస్ కలెక్ట్ చేసేటువంటి వ్యవస్థ కదా. గణాంకాలు అంటే ఏంటి? కంప్లీట్గా డేటానా కాదా? స్టాటిస్టిక్స్ అంటేనే డేటా. సో అలాంటి వ్యవస్థ, అంత పవర్ఫుల్ వ్యవస్థను కూడా వీళ్ళు
ఏం చేస్తున్నారు, బాగా ఒత్తిడికి గురి చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అది కూడా పబ్లిక్ డేటా బాగా విస్తృతి చెందినటువంటి ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం అన్నట్టుగా. వరల్డ్ ఆఫ్ కామర్స్ అండ్ గవర్నెన్స్. కామర్స్ అంటే వాణిజ్యము, అలానే పాలన అంతా మనకి డిజిటల్గానే జరుగుతుంది కదా, అలాంటి ఏజ్లో కూడా ఇలా ఒత్తిడికి గురి చేయడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తున్నాడు. ఓకే, సో ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగడుతున్నట్టుగా, వీటి మీద జాలి చూపిస్తున్నట్టుగా ఓకే మనకి క్లియర్గా ఆథర్ యొక్క పర్స్పెక్టివ్ అనేది మనకి అర్థమైంది. సో కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకున్నాం కదా, సో ఇట్లా ఎడిటోరియల్ని మొత్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్, తర్వాత నెక్స్ట్ వొకాబులరీ అమ్మ. సో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి ఏదైనా కొత్త వర్డ్స్ వస్తే రాసుకోండి, వచ్చేసినవి ఆల్రెడీ రిపీట్ అయితే వాటిని మీరు రివైజ్ చేసుకొని స్టార్ మార్క్ చేసుకోండి. బజ్లింగ్. బజ్లింగ్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం. బజ్లింగ్ క్రౌడ్ అంటే విపరీతమైనటువంటి సందడి. ఓకే, బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మోర్ పీపుల్, బజ్లింగ్ క్రౌడ్స్. ద స్ట్రీట్స్ ఆర్ బజ్లింగ్ అంటే కంప్లీట్గా వీధులన్నీ నిండిపోయి జనాలతో. రైట్, సో దిస్ యూస్ టు బీ అ బజ్లింగ్ టౌన్ బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ మూవ్డ్ అవే ఓవర్ రీసెంట్ ఇయర్స్. బజ్లింగ్ టౌన్ అంటే ఏంటి, కిక్కిరిసిపోయి ఉన్న క్రౌడ్తో కిక్కిరిసిపోవడం. ఓకే, సందడిగా కోలాహలంగా ఉండడం, దట్ ఈస్ బజ్లింగ్. లాట్ ఆఫ్ పీపుల్. ఇఫ్ ఎ ప్లేస్ ఈస్ బజ్లింగ్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ బిజీ యాక్టివిటీ. బాగా బిజీగా ఉండడాన్నే, ఉండే యాక్టివిటీతో నిండి ఉన్నదాన్ని మనం, ఆ ప్లేస్ని మనం బజ్లింగ్ అనొచ్చు. ఓకే, క్రౌడెడ్, థ్రాంగింగ్, ఈ రెండు వర్డ్స్ మనకి సినోనిమ్స్ అవుతాయి. క్రౌడెడ్ అండ్ థ్రాంగింగ్ అంటే అందరూ ఒకేసారి కదలి రావటం. ఓకే, దట్ ఈస్ యువర్ బజ్లింగ్. తర్వాత జిట్టరీ. జిట్టర్స్ అనే పదం వినుంటారు మీరు. జిట్టర్స్ అంటే ఏంటి, ఒక రకమైనటువంటి నర్వస్నెస్. ఎస్పెషలీ ఇంటర్వ్యూకి రెడీ అయ్యే వాళ్ళకి ఈ పదం బాగా తెలిసి ఉంటుంది. సో జిట్టర్స్ ఫేస్ చేయడం అంటే ఒకేసారి మనం టెన్షన్ పడిపోవడం, ఏం అడిగేస్తారో, ఏం చెప్పాలో, సరిగ్గా చెప్తానో లేదో, ఫ్లో అక్కడ వస్తుందో రాదో, ఇవన్నీ మనం సెల్ఫ్ క్రియేటెడ్ డౌట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ వల్ల మనకి ఒక రకమైనటువంటి ఓకే యాంగ్జైటీ. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ జిటరీ. హీ ఫెల్ట్ ఆల్ జిటరీ బిఫోర్ ద ఇంటర్వ్యూ. ఓకే, జిటరీ నౌన్. నెర్వస్ ఆర్ అనేబుల్ టు రిలాక్స్, నాట్ కామ్ డౌన్ అంటే బాగా అలజడి, ఒక రకమైనటువంటి అలజడినే మనం జిటరీ అంటాం. యాంగ్జియస్, వరీడ్. జిట్టర్స్ నౌన్, జిటరీ యాడ్జెక్టివ్. యాంగ్జియస్ కానీ వరీడ్ కానీ అనవసరంగా దాని మీద మీరు భయాన్ని పెంచుకోవటం. తర్వాత రెఫ్యూట్. మీకు రెఫ్యూజ్ తెలుసు. రెఫ్యూజ్ అంటే మీరు పొలైట్లీ యు ఆర్ డినయింగ్ సంథింగ్ కదా. మరి రెఫ్యూట్ అంటే ఏంటి, ఎవరైనా ఒక స్టేట్మెంట్ మీ మీద ఏదైనా చెప్తే అది కాదు, తప్పు అని మీరు దాన్ని ఖండించడాన్ని మనం రెఫ్యూట్ అంటాం. సంథింగ్ ఖండించటం అంటాం తెలుగులో. సో దేన్నైనా మీరు కంప్లీట్గా అపోజ్ చేయడం. రైట్, డిస్ప్రూవ్ అనొచ్చు, కన్ఫ్యూట్ అనొచ్చు, డిబంక్ అనొచ్చు. ఇందాక వచ్చింది కదా డిబంక్ అనే వర్డ్. డిబంకింగ్ ద మిత్స్ అంటాం, అంటే అపోహలన్నింటినీ కంప్లీట్గా ఖండించడం, డిబంక్. రెఫ్యూట్, కన్ఫ్యూట్, డిబంక్, డిస్ప్రూవ్. ప్రూవ్ అంటే యాక్సెప్ట్, డిస్ప్రూవ్ అంటే అపోజ్. సో దీస్ క్లెయిమ్స్ హ్యావ్ నాట్ బీన్ కన్విన్సింగ్లీ రెఫ్యూటెడ్. సో వాళ్ళు చేసినటువంటి తప్పు పట్టారు. రిఫ్యూట్ అంటే ఏంటి, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కదా. యాక్సెప్ట్ చేయకపోవడం కన్విన్సింగ్గా లేదని చెప్తున్నాను అనమాట. ఓకే, దీస్ క్లెయిమ్స్ హ్యావ్ నాట్ బీన్ కన్విన్సింగ్లీ రెఫ్యూటెడ్. ఎందుకు కాదంటున్నారో దానికి సరైన రీజన్ ఇవ్వట్లేదు, అంత కన్విన్సింగ్గా లేదు. ఓకే, ప్రూవ్ అ స్టేట్మెంట్ ఆర్ థియరీ టు బి రాంగ్ ఆర్ ఫాల్స్. డిస్ప్రూవ్, అది ఫాల్స్ అని క్లెయిమ్ చేయడం. ఏదైనా ట్రూ అని చెప్తే కాదు అది ఫాల్స్ అని మీరు దాన్ని ఎదురుదాడి చేయడం. రైట్, సో దట్ ఈజ్ యువర్ రెఫ్యూట్. తర్వాత నాసెంట్ స్టేజ్. నాసెంట్ అంటే యాడ్జెక్టివ్ అమ్మ, అంటే బేబీ స్టెప్స్ అంటాం కదా, అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన దాన్ని మనం ఓకే నాసెంట్ అంటాం. అంటే వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని మనం నాసెంట్ అంటాం. నాసెంట్ పొలిటికల్ పార్టీ అంటే ఈ మధ్యనే ఎమర్జింగ్ అంటారు చూసారా, బడ్డింగ్, ఎమర్జింగ్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకి వస్తాయి. ఫ్లెడ్జ్లింగ్, బడ్డింగ్, ఎమర్జింగ్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకి వస్తాయి. అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి, బట్ ఆ ఫీల్డ్లో వాళ్ళకి మంచి గ్రిప్ సంపాదించుకోవడానికి టైం వస్తుంది కానీ, బట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. చూడండి ఒకసారి,
ఓన్లీ రీసెంట్లీ ఫార్మ్డ్ ఆర్ స్టార్టెడ్ బట్ లైక్లీ టు గ్రో లార్జర్ క్విక్లీ. చాలా త్వరగా విషయాల్ని నేర్చుకొని గ్రో అవ్వగలిగే సత్తా ఉండడాన్ని మనం నాసెంట్ అంటాం. నాసెంట్ పొలిటికల్ పార్టీ అంటే స్టార్ట్ చేయడం కొత్తగానే స్టార్ట్ చేయడం, కానీ వాళ్ళు ఆ ఫైర్ కానీ త్వరగా నేర్చుకొని ఎదగలిగే ఎబిలిటీ ఉండదాన్ని మనం నాసెంట్ అంటాం. అది అడ్జెక్టివ్గా వాడతాం. తర్వాత టుమల్షియస్. TUOUS. టుమల్షియస్ అంటే అర్థం ఏంటంటే OUS కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఒక గందరగోళ పరిస్థితి. ఓకే, కంప్లీట్గా గందరగోళం అంటాం కదా, తర్జన భర్జన. ఓకే, గందరగోళం లేదంటే అల్లకల్లోలం, ఇవన్నీ టుమల్షియస్ అంటాం. అంటే ఒక రకంగా టర్బ్యులెన్స్. ఓకే, దెర్ ఈస్ నో స్టెబిలిటీ. టెంపెస్చువస్ కానీ టర్బ్యులెంట్ అన్నది కానీ నెగిటివ్ అడ్జెక్టివ్స్. ఓకే, సిచ్యువేషన్ ఈజ్ టర్బ్యులెంట్ అంటే మన కంట్రోల్ లేదు, ఓకే, అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పడం. నాట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్ ఆర్డర్డ్ వే, అంతా ఓకే డిజార్గనైజ్డ్గాను అన్ఆర్డర్గా, ఆర్డర్లో లేకపోవడం. దట్ ఈజ్ యువర్ టుమల్షియస్. ఆఫ్టర్ ద టుమల్షియస్ ఈవెంట్స్ ఆఫ్ 1990 యూరప్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. యూరప్ కంప్లీట్గా మారిపోయింది. 1990లో జరిగినటువంటి కొన్ని బ్యాడ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, టుమల్షియస్ ఈవెంట్స్. వెరీ లౌడ్ ఆర్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, చేంజ్ ఆర్ అన్సర్టెనిటీ, అనిశ్చితి. ఓకే, కన్ఫ్యూజను, అనిశ్చితి ఉండడం, లౌడ్, ఇదంతా నెగిటివ్ కదా. సో అందుకే టుమల్షియస్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. ర్యాకెట్ మీ అందరికీ తెలుసు. ర్యాకెట్ అంటే ఒక ఇల్లీగల్ వే ఆఫ్ మేకింగ్ మనీ. అది డ్రగ్ ర్యాకెట్ అంటారు కదా, సెక్స్ ర్యాకెట్, ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్. చూడండి ఇక్కడ, డిజానెస్ట్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ దట్ మేక్స్ మనీ సంపాదించడానికి మీరు అనైతికంగా ఒక వేని చూస్ చేసుకోవడమే డిజానెస్ట్ ఆర్ ఇల్లీగల్. ఓకే, నాట్ లీగల్. సో అన్యాయంగాను అక్రమంగాను, దట్ ఈస్ యువర్ ర్యాకెట్. దే వేర్ జైల్డ్ ఫర్ రన్నింగ్ అ ర్యాకెట్, ప్రొటెక్షన్ ఆర్ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్. ఓకే, సో ఇల్లీగల్గా మనీ సంపాదించడానికి మీరు ఎంచుకున్నటువంటి మార్గాన్నే, ఒక డిజానెస్ట్ ఆర్ ఇల్లీగల్ మార్గాన్ని మనం ఏమంటాం, ర్యాకెట్ అంటాం. స్కామ్ కానీ ఫ్రాడ్ కానీ మనం నియరెస్ట్ మీనింగ్ వర్డ్స్, ఎగ్జాక్ట్గా దాన్ని రిప్లేస్ చేయలేం కానీ, బట్ దే ఆర్ సంథింగ్ నెగటివ్ వర్డ్స్, ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ. సో యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డిజానెస్ట్ వేస్ ఆర్ ఇల్లీగల్ వేస్ టు ఎర్న్ మనీ. స్క్రాప్, మీ అందరికీ స్క్రాప్ని నౌన్గా ఏమంటారో తెలుసు, కానీ ఇక్కడ మనం వర్బ్గా వాడాం. ఓకే, దేన్నైనా మీరు స్క్రాప్ చేశారంటే ఇంకా మనకు అది అవసరం లేదు, దాన్ని డిలీట్ చేయడం, దాన్ని తొలగించడం అనే మీనింగ్లో స్క్రాప్ అనే పదాన్ని వాడతాం వర్బ్గా. సో వెన్ యు ఆర్ స్క్రాపింగ్ సంథింగ్ మీన్స్ యు ఆర్ రిమూవింగ్ దట్. అది ఏమాత్రం మళ్ళీ మనకి యూజ్ అవ్వదని మీరు నమ్మి దాన్ని రిమూవ్ చేసే ప్రక్రియనే స్క్రాపింగ్ అంటాం. స్క్రాప్ని మనం ఏం చేస్తాం జనరల్గా, వి త్రో ఇట్ అవే కదా. స్క్రాప్ అంటే ఏంటి, చెత్త. సో చెత్తను ఎవరైనా ఇంట్లో దాచుకుంటారా? సో జనరల్ మీనింగ్ కూడా మనకి వేరే యూసేజెస్లో వాడేటప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, వి స్క్రాప్డ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఎ ట్రిప్ టు ఫ్రాన్స్కి మేము వేసినటువంటి ప్లాన్స్ అన్నిటిని రిమూవ్ చేసేసాం, తొలగించేసాం. అంటే ఇంకా వీ హ్యావ్ క్యాన్సిల్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. స్క్రాప్డ్ అంటే ఇక్కడ క్యాన్సిల్ కదా. సో డూ అవే విత్, డిస్పోజ్ ఆఫ్ అంటే దాన్ని ఇంకా వదిలేసాము, దాన్ని పడేసాం. వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అవుట్, లీవ్ ఇట్ అవుట్. టు నాట్ కంటిన్యూ విత్ ఎ సిస్టమ్ ఆర్ ప్లాన్, మళ్ళీ దాన్ని జోలికి వెళ్లకుండా దాన్ని డిస్కార్డ్ చేయటం, దట్ ఈజ్ యువర్ స్క్రాప్. తర్వాత చూడండి, ఇండైట్మెంట్. చాలాసార్లు మనం చెప్పాం, ఇండైట్మెంట్ MENT నౌన్ అంటే ఒకరి మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేయడం అనమాట. అంటే వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఒక తప్పులో వాళ్ళ పాత్ర ఉందని వారి మీద ఒక ఆరోపణ చేయడాన్ని మనం ఇండైట్మెంట్ అంటాం. ఈ ఫార్మల్ చార్జ్ ఆఫ్ ఎక్యుజేషన్ అంటే వాళ్ళ మీద ఆరోపణ చేయడం, ఒక సీరియస్ క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఒక చార్జ్ చేయడం, వాళ్ళ మీద ఒక ఆరోపణ చేయడం. ఓకే, అలిగేషన్ అనొచ్చు, అక్యుజేషన్ అనొచ్చు. అండ్ ఇండైట్మెంట్ ఫర్ కాన్స్పిరసీ అంటే మీ అందరికీ తెలుసు కదా, కుట్ర పన్నారు అని వాళ్ళ మీద ఒక ఆరోపణ, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇండైట్మెంట్. ఓకే, సో ఒకరి మీద అఫీషియల్గా మనం చేసేటువంటి ఒక ఎక్యుజేషన్నే ఇండైట్మెంట్ అంటాం. క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. Hope you liked it. Hope you have learnt so many new things.
సో ఆ న్యూ థింగ్స్ని మీరు రివైజ్ చేస్తూ ఉండండి. అలానే వీడియోలో అంతకుముందు మనం డిస్కస్ చేసిన కూడా ఎక్కడైనా మిస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో స్లోగా మీ రీడింగ్ స్కిల్స్ని తర్వాత మిగతా ఐటమ్స్ని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నేర్చుకోండి. సో మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు IACE, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.